హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బీప్ పిండి చెక్కలు. పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టమైన చెక్కలు ఎలా తయారు చేయాలో చూద్దాం. 1 కేజీ బీప్ పిండిలో ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు, సగ్గుబియ్యం 1 గంట ముందు నానబెట్టుకోవాలి. శుభ్రంగా కడిగి తీసుకోవాలి. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ మిక్సీ వేసుకొని తీసుకోవాలి. సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర, 1 స్పూను జీలకర్ర, 2 స్పూన్లు నువ్వులు, ఇంట్లో తయారు చేసిన ఎన్నపూస, చిన్న గెంటితో 2 గెంట్లు, 1/2 స్పూన్ కారం, చిటికెడు ధనియాల పొడి, తగినంత సాల్ట్ వేసేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి. ముద్ద చేస్తే ముద్ద వచ్చేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ముద్ద చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా ముద్దలా చేసుకోవాలి. ఇవి మామూలు నీళ్ళే, హాట్ వాటర్ కాదు. ఇలా మొత్తం ముద్దలా చేసుకొని చిన్న చిన్న బాల్స్ చుట్టుకోవాలి. పిండి మొత్తం ఇలా బాల్స్ చుట్టేసుకోవాలి. ఇప్పుడు పూరీ ప్లస్ తీసుకొని పూరీ ప్లస్లో పెట్టి ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసిన తర్వాత తీసుకొని ఒక పేపర్ మీద వేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని 1 by 1 ఇట్లా మొత్తం బాండి నిండా వేసేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చెక్కలను బాగా కాల్చుకోవాలి. రెండో సైడ్ తిప్పుకొని బాగా కాలిన తర్వాత తీసేసుకోవాలి. మిగిలిన అన్నీ కూడా ఇలాగే వేసేసుకోవాలి. ఇలా ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే 1 month నిల్వ ఉంటాయి. ఈ చెక్కల్ని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎంత క్రిస్పీగా ఎంత బాగుంటాయో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి.